అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెమ్మసానిపై అంబటి స్వరం మారిందా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన గుంటూరు పార్లమెంటేరియన్. అయితే ఈ గుంటూరుకు సంబంధించి ఫ్లైఓవర్ల నిర్మాణం ఇటీవల ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా శంకర్ విలాస్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం. దీనిపైన 3 రోజుల క్రితం అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా పరిశీలించి ఆయన ప్రెస్తో మాట్లాడినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ పైన ధ్వజమెత్తారు గట్టిగానే. 1 కాదు 2 కాదు, అనేక రకాలైన ఆరోపణలు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇదే ఫ్లైఓవర్ నిర్మాణానికి డిపిఆర్ తెప్పిస్తే 167 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి అప్పట్లో అంచనా వేసి, దాని తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో అది పెద్దగా ముందుకు పడగల. సో ఈ నేపథ్యంలోనే తాజాగా మరలా 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులకు సంబంధించి ఇక వేగవంతం అయినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అంబటి రాంబాబు తొలుత అక్కడ పరిశీలించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన్ని ఉద్దేశించి మామూలుగా కాదు. ఏంటది? ఆయన గుంటూరుకు పట్టిన శని మామూలుగా కాదు, ఆయనకి అహం ఎక్కువ, అది ఇది అని చెప్పేసి ఒక రేంజ్లో ధ్వజమెత్తాడు. ఎందుకంటే శ్వేతబంధు పథకం కింద, శ్వేతబంధు పథకం అనగానే 100 కోట్లకు మించి ఉండదన్నమాట. సో అందు గురించి 97 కోట్ల రూపాయలతో ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి దాన్ని శాంక్షన్ చేయించారు. సో దానికి ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. ముందుగా సర్వీస్ రోడ్లు, ఆ సర్వీస్ రోడ్లు వేయాలి అంటే అక్కడ ఉన్న దుకాణాలు వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళని వేరే చోట ఎక్కడైనా అకామిడేట్ చేసో ఏదో రకం చేసి ఆ తర్వాత సర్వీస్ రోడ్లు, దాని తర్వాత ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాలు ఇవన్నీ చేపట్టాలి అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే గట్టిగా అంటే 14 నుంచి 19 మధ్యలో అప్పుడు R&B మినిస్టర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు అలాగే వీళ్ళందరూ కూడా చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అడుగుపడలేదు, మంచి ఒపీనియనే అది అని చెప్పేసి అంటూనే ఇక గట్టిగా మామూలుగా కాదు మాట్లాడారు. సో ఇన్ని మాటలు మాట్లాడిన అంబటి గత ప్రభుత్వ హయాంలో మరి ఆ పనులు ఎందుకని చేయాలి అని పూనుకోలా? ఇప్పుడు అమరావతిలో ఇంత పెడుతున్నారు అంత పెడుతున్నారు అన్నారు, రైటే. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమాత్రం ఎట్లాంటి పనులు ఏదైనా సరే పూనుకున్నారా? అది చేయలా. అసలు దాని గురించి ఎక్కడా ప్రస్తావించలా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, కనీసం అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడైనా మరి సొంత జిల్లా కదా గుంటూరు జిల్లా, మరి గుంటూరు నివాసులకి మనం ఏదో ఒకటి చేయాలి, మనం మంత్రిగా ఉన్నాము అని చెప్పేసి అప్పుడు ఆలోచన ఎందుకు చేయలా? సరే వాళ్ళు అప్పుడు చేయలేదు, తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేయాలిగా, వీరు చేయలా. మరలా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా ఉన్నారు. సరే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ డమ్మీ ఎమ్మెల్యేలు అది అన్నారు. ఎవరు? గుంటూరులో ఉన్న 2 ఎమ్మెల్యేలు అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు గారిని, వీళ్ళందరూ డమ్మీ ఎమ్మెల్యేలు అన్నారు. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే కేంద్ర మంత్రి కాబట్టి ఆయన గట్టిగా ఉన్నారు. సో ఆయన్నే నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అన్నారు. ఇక ఇక్కడ ఈయన మాట్లాడుతున్న దాంట్లో 3 డమ్మీలు అని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యేలని. మరి వైసీపీ అధికారంలో ఉండగా ఎంతమంది ఎమ్మెల్యేలు డమ్మీగా ఉన్నారండి? మంత్రులే డమ్మీలుగా ఉన్నారుగా. ఎవరు ఏ పనులు చేయలా. మీ శాఖకు సంబంధించే అనిల్ కుమార్ యాదవ్ తొలి క్యాబినెట్లో మంత్రి, ఆయన ఏం చేయలే. ఆ తర్వాత మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఏమి చేయలే. అంత గట్టిగా మాట్లాడితే ఇంకా డయాఫ్రమ్ వాల్ ఏంటో మనకు తెలియదు, ఆ క్యూసెక్లు ఏంటో ఆ గోల్ ఏంటో మనకు తెలియదు, నాకు అర్థం కాలేదని చెప్పి చెప్పిన అంబటి రాంబాబు ఈసారి మాత్రం ఈ ఫ్లైఓవర్ గురించి శంకర్ విలాస్ దగ్గర దాని మీద మాత్రం గట్టిగానే మాట్లాడారు. సో ఆ రోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఆ తర్వాత గట్టిగానే ఆయన పైన అటాకులు జరిగినాయట. అటాకులు అంటే ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా వేదికగా. అదేమిటి అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి అభిమానులు లేకపోతే ఆయనకి అనుచరులు చాలా గట్టిగా నా పైన వేశారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత తాజాగా ఆయన సొంత ఛానల్ ఒకటి ఉంది కదా, దాంట్లో మాట్లాడటం జరిగింది. అందులో ఎంత పొలైట్గా మాట్లాడారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి మేధావి, మంచి విద్యావేత్త, కాకపోతే ఆయన కొంచెం అవగాహన లేదు, అది ఇది అని చెప్పేసి అంటూనే కొంచెం అహం ఉంది. సో ఈయనకు అసలు ముందు వర్క్ ఎలా చేయాలో తెలీదు అనే తరహాలో మాట్లాడుతూ ఇక్కడ ఒక విధంగా చాలా సాఫ్ట్గా, ఇంత సాఫ్ట్గా ఎందుకు మాట్లాడారు? ఈ 3 రోజుల కాల వ్యవధిలోనే ఎందుకు అంత మార్పు వచ్చింది? ఇది ఆలోచించాలి. సరే మంచో చెడో ఒక పని జరుగుతున్నప్పుడు అందులో తప్పులు ఉంటే ఖచ్చితంగా విమర్శించవచ్చు, తప్పేం లేదు. కాకపోతే గుంటూరుకు పట్టిన శని అని అంటే మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారనేది. సరే ఒక గుంటూరు ప్రాంతానికే కన్ఫైన్ అయి మాట్లాడినప్పుడు గుంటూరు ప్రాంతానికి పెమ్మసాని గారు శని అంటే మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి
గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి శనిగా ఎవరిని పేర్కొనాలి? డమ్మీ ఎమ్మెల్యేలా, డమ్మీ మంత్రులా, మరి ఇంకెవరు? ఇంకా పెద్దలా? సో ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన ఒక మాట వల్ల ఆ పార్టీ మొత్తానికి కూడా ఆపాదించే పరిస్థితి ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల కాలంలో ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. ఏంటి అది? డెవలప్మెంట్. ఇది మరిచారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మొన్న మాట్లాడారు, చూసారా? సో అందు గురించే బహుశా అంబటి రాంబాబు మాట్లాడి ఉంటారేమో, అధిష్టానం చెప్పిన మేరకే ఈయన మాట్లాడారు అని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటాం. దానికి ఆయన నాకు అధిష్టానం ఏం చెప్పలేదు, అధిష్టానం చెప్పినట్లుగా నేనేం మాట్లాడను అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన సొంతగా రిలీజ్ చేసిన ఆ వీడియోలో తన ఛానల్లో 3 డైమెన్షన్స్లో 3 కెమెరాలు ఉన్నాయో ఏమో కానీ ఒక్క నిమిషంలోనే 3 ఫ్రేములు మారుతూ ఉన్నాయి. మరి అంత అది ఎలివేట్ చేసుకునే విధానం ఏంటో, సరే వాట్ ఎవర్ ద రీజన్, ఆయన ఎలివేట్ చేసుకునేవ్వండి, ఏదైనా చేసుకునేవ్వండి, అక్కడ మాట్లాడుతున్న కాంటెంటే ఇంపార్టెంటు. సో ఇటువంటి తరుణంలో నిజంగా గుంటూరు ప్రజలకి ఇన్ని సంవత్సరాల కాలం నుంచి నోచుకోని పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ పరిస్థితి కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. సో వాటి దృష్ట్యా ఆ ట్రాఫిక్ని అది నియంత్రించాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక ఫ్లైఓవర్ కొత్తగా నిర్మిస్తే ప్రజలకి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ ఆలోచన చేసి అటువంటి కార్యక్రమాలు చేయటం, దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు సమంజసం అంటారు? ఒకవేళ వీళ్ళు అధికారంలో ఉండగా ఇదిగో మేము పలానా చోట చేసాము, చూసారా ఎంత చిత్తశుద్ధితో చేసాము, ఎంత ప్రాపర్గా చేసాము, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడకుండా, అలాగే ఆ చుట్టుప్రక్కల కొట్లున్నా లేకపోతే ఇళ్ళున్నా వాళ్ళ కాంపెన్సేషన్ పే చేసి ఎవరికి నష్టం వాటిల్లకుండా బ్రహ్మాండంగా చేసాము, ఆ తరహాలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించవచ్చు. వీళ్ళు అధికారంలో ఉండగా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాల, ఏ రోడ్సు ఫ్లైఓవర్సు, అసలు రోడ్లు మరమ్మతులు చేయడానికే లేదు. అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడిన మాట వాస్తవం కాదా? ఎంతోమంది వాహనదారులు వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకొని చేతులు ఎరగొట్టుకొని ఇంకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి అప్పుడు ఏమీ దేని గురించి మాట్లాడలేదే. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పైన అదేవిధంగా ఆ శ్వేతబంధు పథకం కింద 97 కోట్ల రూపాయలు, 167 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన చోట డిపిఆర్ ద్వారా 167 కోట్లు అన్నదాన్ని ఇప్పుడు 97 కోట్లకే ఎందుకు కన్ఫైన్ అయ్యారు, ఎందుకని తక్కువ దాంతో ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, తక్కువో ఎక్కువ చిన్నదో పెద్దదో ఒక నిర్మాణం జరుగుతుందిగా. అదే మనం అధికారంలో ఉండగా నిర్మాణాల సంగతి ప్రక్కన పెట్టండి, కూల్చివేతలు జరిగినాయి. అసలు ప్రభుత్వం స్టార్టింగ్ పరిపాలనే కూల్చివేతతో మొదలయ్యింది. ప్రజావేదిక అది ఎవరిదండి? ప్రజల సొమ్ముతో నిర్మించింది కాదా? మరి దానిపైన ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు, ఎందుకంటే అది మళ్ళీ సెల్ఫ్ గోల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు గుంటూరు జిల్లాలో, అది కూడా గుంటూరులో స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి అయ్యారు, ఎంత సంతోషించాలి. దానివల్ల రాష్ట్ర ప్రజలకి, ఆ ప్రాంత ప్రజలకి ఎన్ని ఉపయోగాలు జరుగుతాయి అనేదాన్ని ప్రక్కన పెట్టేసి ఇదిగో ఇలా చేస్తారా అలా చేస్తారా. అఫ్కోర్స్ కొన్ని అందులో ఏదైనా సరే అటు ఇటుగా కొన్ని పొరపాట్లు ఉంటే వాటిని ఆ పొరపాట్లు ఎత్తి చూపించండి. కానీ గుంటూరుకు పట్టిన శని, ఆయనకు అహం ఎక్కువ, ఆయనకు అసలు ఏమీ తెలియదు అని అంటే మరి అంబటి రాంబాబు గారికి అన్నీ తెలిసాము బహుశా. మరి అన్నీ తెలిసిన ఆయన ఎందుకని ఏమి చేయలేకపోయారు? అదేమిటి అంటే మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి నాకేం అర్థం కాలేదని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఏం అర్థమవుతూ ఉంది? మరి అటువంటిప్పుడు అర్థం కాని వ్యక్తికి ఈ యొక్క ఫ్లైఓవర్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, వీటి గురించి ఏమాత్రం అవగాహన ఉందనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే మనం అధికారంలో ఉండగా మనం ఏం చేసాం. పోనీ మనకు అధికారం రాలేదనుకోండి, సరే ఇంతవరకు నాకు అధికారం రాలేదు కాబట్టి నేనేమి చేయలేకపోయాను, అదే నాకు ఒకసారి అధికారం ఇచ్చి చూడండి, నా యొక్క పనితీరు ఏంటో చూపిస్తాను ప్రజలకి అని చెప్పేసి అనొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మంత్రిగా కూడా చేశారు, మరి అప్పుడు మనం ఏమి చేయలే, శూన్యం. మరి అటువంటిది ఈవేళ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి ఇదిగో ఆయన అలా చేశారు, ఈయన ఎలా చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ 3 రోజులకే వర్షన్ మారిపోయింది. చాలా సాఫ్ట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేయాలి అంటే చేయండి, కాకపోతే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఇదే తొలుత ఇట్లాగే చెప్పుంటే ఇంకెంత హుందాగా ఉండేది. నిజంగా పార్టీలకు అతీతంగా ఏదైనా సరే ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు దాన్ని అభినందించాలి, అందులో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపించాలి, అంతవరకే. కానీ ప్రతిదానికి కూడా ఇదిగో వాళ్ళు అంటే రాజకీయం. ఇక్కడ పెమ్మసాని గారు గుంటూరుకు పట్టిన శని ఎవరి చేత అనిపించండి, ఇదే గుంటూరు పార్లమెంటరీ ప్రాంతాల్లో ఏ ఒక్కరి చేత అనిపించండి ఆ మాట. అదే మీ ప్రభుత్వం పైన అడిగి చూడండి, ఏం చేసాం మనం గత 5 ఏళ్ల కాలంలో అన్న దానికి సమాధానాలు ఏ రకంగా చెప్తారో పబ్లిక్లోకి వెళ్ళి అడగండి, మైకి పెట్టండి. లేదు ఆఫ్లైన్లో మీ అనుచరులనే పంపించి అడిగి తెలుసుకోండి.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిచిన తర్వాత గుంటూరు ప్రాంతం ఏ విధంగా ఉంది, అంతకుముందు ఏ విధంగా ఉంది వైసీపీ హయాంలో? పోనీ అప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళేగా, మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ చుట్టుప్రక్కల ఇటు చూసుకున్నా కానీ అప్పుడు పత్తిపాడులో మేకతోటి సుచరిత గారు కావచ్చు, ఇటు ప్రక్కన సత్తినపల్లిలో మీరు కావచ్చు, అలా ఏ ప్రక్క పెదకూరపాడు కావచ్చు, ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాలు ఏవి చూసుకున్నా కానీ మీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి ఏ మాత్రం చేశారు అప్పుడు? పోనీ వాళ్ళు డమ్మి ఎమ్మెల్యేలు కదా, పోనీ అందరు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలా? పోనీ బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు అయితే ఆ నియోజకవర్గానికి కావచ్చు, ఆ జిల్లాకు కావచ్చు, ఏ మాత్రం చేశారు అని చెప్పేసి ప్రశ్నించరా? కాబట్టి ఎటకేలకు పెమ్మసాని గారి పైన మొదట నోరు పారేసుకున్న, ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని, తర్వాత తన ఛానల్ వేదికగా చేసుకొని ఈ రకంగా స్వరం మార్చారా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.